ఓకే, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా మన ఎక్స్ప్లెయినర్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చిన్నప్పుడెప్పుడో విన్న పంచతంత్ర కథల్లోని ఒక అద్భుతమైన స్టోరీని మళ్లీ తలుచుకోబోతున్నాం. అదే కోతి వడ్రంగుల కథ. వినడానికి ఇది చాలా సింపుల్ కథలా అనిపిస్తుంది కదూ, కానీ ఇందులో ఉన్న డెప్త్ అంతా ఇంతా కాదు. అసలు మనకు సంబంధం లేని విషయాల్లో వేలు పెడితే ఆ హద్దులు దాటిన కుతూహలం ఎలాంటి భయంకరమైన పరిణామాలకు దారితీస్తుందో ఈ కథ చాలా పవర్ఫుల్గా చెప్తుంది. అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒక్కసారి చూద్దాం. కథలోకి వెళ్లే ముందు మనందరం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. మనకు ఏమాత్రం సంబంధం లేని ఇతరుల వ్యవహారాల్లోకి వెళ్ళిపోతే అసలు ఏమవుతుంది? ఏదో సరదాగా కలుగజేసుకుందామనుకుంటాం. కానీ మనకు ఏమాత్రం ఐడియా లేని ఒక పరిస్థితిని మనం కంట్రోల్ చెయ్యాలని చూసినప్పుడు ఊహించని రేంజ్లో డ్యామేజ్ ఎలా జరుగుతుందో ఇక్కడ మనం సరిగ్గా చూడబోతున్నాం. ఇమాజిన్ చేసుకోండి, ఊరి చివర ఒక ప్రశాంతమైన వాతావరణం. అక్కడ ఎన్నో ఏళ్ల నాటి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. ఆ చెట్టు నిండా కోతులు తమ పాటికి తాము ఆడుకుంటున్నాయి. అదే సమయంలో ఆ చెట్టు కింద కొందరు వడ్రంగులు ఒక భారీ కలపదూలాన్ని కోస్తూ చెమటోడ్చి పంచేస్తున్నారు. పైకి చూస్తే ఇదొక చాలా క్యాజువల్, నార్మల్ సీన్లా అనిపిస్తుంది కదా, కానీ అక్కడే ఒక ప్రమాదం పొంచి ఉంది. అసలక్కడ ఏం జరుగుతోందంటే, వడ్రంగులు ఒక భారీ దూలాన్ని రంపంతో కోస్తున్నారు. ఆ కోసిన భాగం మళ్లీ అతుక్కోకుండా మధ్యలో ఒక పెద్ద చెక్క మేకును గట్టిగా తీంచారు. ఆ మేకు ఆ భారీ కలప తాలూకు అత్యంత తీవ్రమైన ప్రెషర్ను ఆపి ఉంచుతోంది. ఒక రకంగా చెప్పాలంటే అదొక పవర్ఫుల్ స్ప్రింగ్ లాంటిదనమాట. సరే, ఇక మధ్యాహ్నం కాగానే వడ్రంగులు పని ఆపేసి భోజనానికి వెళ్ళిపోయారు. సరిగ్గా పిక్చర్లోకి మన ముసలి కోతి వస్తుంది. చెట్టుపైన కూర్చుని ఇదంతా గమనిస్తున్న ఆ కోతికి మైండ్లో ఒకటే తిరుగుతోంది. అసలు వీళ్ళిక్కడ ఏం చేస్తున్నారు? ఆ చెక్క మేకేంటి? దాన్ని పట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఎక్కడ లేని కుతూహలం మొదలైపోయింది. దానికి ఆ వస్తువుతో పనే లేదు, కాని ఆపుకోలేని ఆ క్యూరియాసిటీ దాని కుదురుగా ఉండనివ్వలేదు. ఇక్కడ నుండి ఒక్కో నిమిషం గడిచే కొద్దీ టెన్షన్ ఎలా పెరుగుతుందో చూడండి. కరెక్ట్గా మధ్యాహ్నం 12 గంటలకు వడ్రంగులు వెళ్ళిపోగానే 12:30 కల్లా ఆ కోతి ఎవ్వరికీ కనిపించకుండా మెల్లగా కిందకు దిగింది. ఇక 12:10 అవుతుండగా నేరుగా వెళ్ళి ఆ రెండుగా చీలి ఉన్న ఒక టైం బాంబ్ లాంటి ఆ దూలం మీదనే ఠీవిగా కూచుంది, సరిగ్గా ఆ మేకు పక్కనే. ఇక్కడ ఉత్కంఠ తారాస్థాయికి చేరుకుంటుంది. ఆ కోతి ఎంత అజాగ్రత్తగా ఉందంటే, ఒక కాలును ఆ దూలం చీలిక లోపల వేలాడదీసి మరొక కాలును బయటవైపు ఉంచింది. ఆ చీలిక కేవలం ఆ చిన్న చెక్క మేకు వల్లే తెరుచుకుని ఉంది అన్న కనీస స్పృహ, జాగ్రత్త ఆ కోతికి ఆ సమయంలో అస్సలు లేదు. అసలు ట్విస్ట్ ఇక్కడే ఉందండి. ఆ కోతి చేసిన అతిపెద్ద ప్రాణాంతకమైన పొరపాటేంటంటే, 2 చేతులతో ఆ చెక్క మేకును గట్టిగా పట్టుకుంది. అసలది ఎలా పనిచేస్తుందో, ఎందుకు పెట్టారో తెలియని ఒక డేంజరస్ మెకానిజంతో ఆడుకోవడం స్టార్ట్ చేసింది. తనకు ఏమాత్రం పరిచయం లేని ఒక యంత్రాన్ని తన కంట్రోల్లోకి తీసుకోవాలనుకుంది. మనం ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకుంటే, ఆ కోతి మేకును బయటకు తీయడానికి పడుతున్న కష్టం మనకు స్పష్టంగా కనిపిస్తుంది. తనకున్న బలాన్నంతా ఉపయోగించి ఆ మేకును అటూ ఇటూ ఊపుతూ పిచ్చి పట్టినట్లు పైకి లాగుతోంది. కలప నుండి వస్తున్న పటపట శబ్దాలు కూడా దాని కుతూహలాన్ని ఆపలేకపోయాయి. అలా తన శక్తినంతా కూడదీసుకుని లాగడంతో అకస్మాత్తుగా పట్ మని ఆ మేకు బయటకు ఊడిపోయింది. ఆ క్షణంలో ఆ మేకును పీకేసినందుకు కోతికి అదొక పెద్ద అచీవ్మెంట్లా అనిపించి ఉండొచ్చు. కానీ అసలు ప్రమాదం అప్పుడే మొదలైంది. మేకు ఓడిపోయిన ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో చెవులు పగిలిపోయే శబ్దంతో ఆ భారీ దూలం 2 చీలికలు ఒక్కసారిగా టంగుమని కలుసుకున్నాయి. ఆ 2 చెక్కల మధ్య ఉన్న విపరీతమైన ప్రెషర్ ఒక్కసారిగా రిలీజ్ అయ్యేసరికి అత్యంత వేగంగా ఆ దూలం మూసుకుపోయింది. ఆ రిజల్టే ఎంత భయానకంగా ఉంటుందో మనం ఊహించచ్చు. ఆ దూలం మధ్యలో ఉన్న కోతి కాలు దారుణంగా ఇరుక్కుపోయి నుజ్జునుజ్జైపోయింది. ఆ భరించలేని నొప్పితో అది లబలబా మొత్తుకుంది. ఏ సంబంధం లేని వ్యవహారంలో వేలుకెట్టినందుకు భయంకరమైన నరకం అనుభవించి చివరికి ప్రాణాలు వదిలేసింది. సో ఇదంతా చూశాక ఈ విషాదకరమైన ముగింపు మనకు చెప్తున్న నీతి ఏంటి? ఇది కేవలం ఒక కోతి అజాగ్రత్త గురించి చెప్పే కథ కాదు. 100 ఏళ్లుగా పిల్లలకు, పెద్దలకు, మనందరికీ వర్తించే ఒక పవర్ఫుల్ లైఫ్ లెసన్ ఇందులో ఉంది. ఆ అసలు పాఠం ఏంటో ఇప్పుడు చూద్దాం. పంచతంత్రం
ఈ మొత్తం కథ సారాంశాన్ని ఒకే ఒక్క లైన్లో చాలా క్లియర్గా చెప్తోంది. తనకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకునేవాడు మేకును పీకిన కోతిలాగే ప్రాణాలు కోల్పోతాడు. ఇది నిజంగా ఒక స్ట్రాంగ్ వార్నింగ్ కదా. మనకు అవగాహన లేని, మన బాధ్యత కాని విషయాల్లో దూరితే అది కేవలం పక్కవాళ్లకు చిరాకు తెప్పించడమే కాదు, మన సొంత పతనానికే దారి తీస్తోందని ఈ ఎగ్జాంపుల్ మనకు కళ్లకు కట్టినట్లు చెప్తోంది. ఇక ముగించే ముందు మనల్ని అడగాల్సిన ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్నను మీ ముందుంచుతున్నాను. మన నిజ జీవితంలో, ఆఫీస్లో లేక మన పర్సనల్ లైఫ్లో మనకు ఏ మాత్రం సంబంధం లేని వ్యవహారాల్లోకి దూరిపోయి మనం కూడా ఇలాంటి మేకులను లాగుతున్నామా? ఒక్కసారి ఆలోచించండి. అనవసరమైన తలనొప్పులు తెచ్చుకోకుండా ఉండటానికి ఈ స్టోరీ ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. మరినాటి మన విశ్లేషణ ఇక్కడితో ఆపేద్దాం. మరొక అద్భుతమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.